హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం ఈవీఎస్కి సంబంధించిన ఎస్జిటి పేపర్ 1 టీఎస్ టెట్ పేపర్ 1 అనేది ఇప్పుడు ఈవీఎస్కి సంబంధించిన కొన్ని బిట్స్ అయితే ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. కిరణజన్య సంయోగ క్రియలో పిండి పదార్థం ఏర్పడుతుందని నిరూపించుటకు చేయు పరీక్ష. అయోడిన్ పరీక్ష, గోళ్ల రంగు పరీక్ష, నాఫ్తలిన్ పరీక్ష, బూడిద పరీక్ష. ఆన్సర్ వచ్చేసి అయోడిన్ పరీక్ష. సౌరశక్తిని బంధించగల ఏకైక వర్ణద్రవ్య అణువులు: కెరోటినాయిడ్లు, 2 పత్రహరితం, ఫైకోబిలిన్లు, ఆంతోసయనిన్లు. ఆన్సర్ వచ్చేసి పత్రహరితము. థర్డ్ వన్, పత్రహరిత అణువు ఉత్పత్తికి తోడ్పడే మూలకం: కాపర్, ఇనుము, మాంగనీసు, కోబాల్ట్. ఆన్సర్ వచ్చేసి 2 కాపర్. నెక్స్ట్ క్వశ్చన్, కిరణజన్య సంయోగ క్రియ ఏ కాంతిలో అధికంగా జరుగును? కిరణజన్య సంయోగ క్రియ అనేది ఏ కాంతిలో అధికంగా జరుగుతుంది? తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ, నారింజ. ఏ కాంతి? ఆన్సర్ వచ్చేసి 2. ఆన్సర్ వచ్చేసి 2. వేరు పీడనాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? వేరు పీడనాన్ని కనుగొన్న శాస్త్రవేత్త: రాబర్ట్ హిల్, స్టీఫెన్ హెల్స్, జాన్ ఇంజన్హౌస్, జాన్ వుడ్వర్డ్. ఆన్సర్ వచ్చేసి స్టీఫెన్ హెల్స్. 2. అధిక ఆక్సిజన్ గాఢతలో కిరణజన్య సంయోగ క్రియా రేటు నిరోధించబడుతుందని గమనించిన శాస్త్రవేత్త. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1 నీల్స్ బోర్, ప్రీస్ట్లే, వార్బర్గ్, వాన్ హెల్మెంట్. ఆన్సర్ వచ్చేసి 3 వార్బర్గ్. దృశ్యకాంతి తరంగ దైర్ఘ్యము: 200 to 500 mm, 300 to 600 mm, 400 to 700 mm, 250 to 450 mm. ఆన్సర్ వచ్చేసి 400 to 700. 3 ఆన్సర్ వచ్చేసి. మొక్కలలో వాయు వినిమయం జరిగే భాగాలు. ఆన్సర్ 1 వచ్చేసి పత్రరంధ్రాలు, లెంటి కణాలు. థర్డ్ 1 and 2. ఫోర్త్ వేర్లు. ఆన్సర్ వచ్చేసి 1 and 2 పత్రరంధ్రాలు, లెంటి కణాలు. నెక్స్ట్ 1, బంగారం తీగగా పిలువబడే మొక్క. 1 నెపంథిస్, ఒరబాంకి, కన్ఫ్యూటా, రఫ్లేషియా. ఆన్సర్ వచ్చేసి కన్ఫ్యూటా. థర్డ్ 1 ఆన్సర్. నెక్స్ట్ 1, హాస్టోరియా అనేది డాష్. ఆన్సర్ వచ్చేసి వేరు, పత్రం, కాండం, పుష్పం. 10th 1 వేరు. హాస్టోరియా అంటే ఏంటండి? వేరు. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ 1 వేరు. లైకెన్లలో భాగస్వాములు. 1 స్పంజిక కీటకం, ప్రోటోజోవా మెటాజోవా, శైవలం శిలీంధ్రం, శైవలం ఫెర్న్. 11th 1 ఆన్సర్ వచ్చేసి శైవలం శిలీంధ్రం. 12th 1 తక్కువ పరిమాణంలో అవసరమయ్యే పోషకాలు: సూక్ష్మ పోషకాలు, ఖనిజ లవణాలు, స్థూల పోషకాలు, మిశ్రమాలు. తక్కువ పరిమాణంలో అవసరమయ్యే పోషకాలు ఏంటి అంటే సూక్ష్మ పోషకాలు. 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 13th 1 కుళ్ళిన పదార్థాలపై పెరిగే మొక్కలు: సహజీవులు, పరాన్నజీవులు, పూతికాహారులు, స్వయం పోషకాలు. 13th 1 ఆన్సర్ వచ్చేసి పూతికాహారులు. మొక్కలలో జరిగే వాయు వినిమయాన్ని వివరించిన శాస్త్రవేత్త. ఆన్సర్ 1 ప్రీస్ట్లే, స్టీఫెన్ హెల్స్, ఇంజన్హౌస్, వాన్ హెల్మెంట్. ఆన్సర్ వచ్చేసి స్టీఫెన్ హెల్స్. 2 మొక్కలో వాయు మార్పిడి జరిగే ప్రదేశం.
స్తంభ కణజాలం, పత్రరంధ్రాలు, స్తంభ కణజాలం, పత్రరంధ్రాలు, స్పంజి కణికలు, వేర్లు. 15th వన్ 2 పత్రరంధ్రాలు. నెక్స్ట్ వన్ 16th వన్ లైకేన్లలో జీవన విధానం. లైకేన్లలో జీవన విధానం స్వయం పోషణ, సహజీవనం, పరపోషణ, పూతికాహార పోషణ. ఆన్సర్ వచ్చేసి 2 సహజీవనం. లైకేన్లలో సహజీవనం అనే జీవన విధానం ఉంటుంది. మొక్కల ఆహార కర్మాగారం 17th వన్ మొక్కల ఆహార కర్మాగారం 1 వేర్లు, కాండం, ఆకులు, దుంపలు. ఆన్సర్ వచ్చేసి ఆకులు. వేర్ల మొక్కల ఆహార కర్మాగారం అనేది ఆకులు. 18th వన్ కర్బన స్థాపనకు అవసరమయ్యే శక్తి ఈ దశలో తయారవుతుంది. 18th వన్ కాంతి చర్య, జల విశ్లేషణ, నిష్కాంతి చర్య 1 and 3. ఆన్సర్ వచ్చేసి కాంతి చర్య. 18th వన్ కాంతి చర్య 1. ది ఆన్సర్ వచ్చేసి 1 కాంతి చర్య. నెక్స్ట్ వన్ కాంతి చర్యలో నీటి నుండి ఆక్సిజన్ విడుదల అవుతుందని తెలిపిన వారు ఎవరు? కాంతి చర్యలో నీటి నుండి ఆక్సిజన్ విడుదల అవుతుందని తెలిపిన వారు ఎవరు? రాబర్ట్ హిల్, వాన్ నీల్, ప్రీస్ట్లే, స్టీఫెన్ హెల్స్. ఆన్సర్ వచ్చేసి 1 రాబర్ట్ హిల్. ఆన్సర్ ఇదండి 1 రాబర్ట్ హిల్. ఈ క్రింది వాటిని జతపరచండి. క్రింది వాటిని అయోడిన్ సహజీవనం, ఆక్సిజన్ పరాన్నజీవి, బాష్పోచ్చేకము, బంగారు తీగ, కిరణజన్య సంయోగక్రియ, పిండి పదార్థం. జతపరచుము అని చెప్పారనమాట ఇక్కడ. ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ లైకేన్స్ వాయురంధ్రాలు 1D, 2C, 3E, 4B, 5A. ఆన్సర్ వచ్చేసి 1 అన్నమాట. ఆన్సర్ 1 ఎట్లా అంటే 1 అనేది D. ఇక్కడ చూడండి నేను చెప్తాను క్లియర్గా. 1 అనేది D అండి. D అంటే అయోడిన్ అనేది పిండి పదార్థం. అయోడిన్ పిండి పదార్థం. 2 ఆక్సిజన్ అనేది కిరణజన్య సంయోగక్రియ. అనేది ఆక్సిజన్ అనేది కిరణజన్య సంయోగక్రియ. 3rd వన్ బాష్పోచ్చేకము అంటే C. బాష్పోచ్చేకము అంటే వాయురంధ్రాలు. ఇక్కడ ఉంది బాష్పోచ్చేకము, వాయురంధ్రాలు. బంగారు తీగ అంటే పరాన్నజీవి. లైకేన్స్ ఇక్కడ ఇచ్చారు కదా. లైకేన్స్ అని అంటే సహజీవనం. ఇదండి ఆన్సర్. ఇది వచ్చేసి ఆన్సర్. అయోడిన్ పిండి పదార్థాలు, ఆక్సిజన్ కిరణజన్య సంయోగక్రియ, బాష్పోచ్చేకము వాయురంధ్రాలు, బంగారు తీగ పరాన్నజీవి, లైకెన్స్ సహజీవనం. ఇది ఆన్సర్ అండి. ఇవి మొక్కలు జంతువులోని టాపిక్ వైజ్గా మీకు పిట్స్ అయితే చేస్తున్నాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు మీరు ఒకసారి ప్రిపేర్ అయితే ఎగ్జామ్ అనేది మార్క్స్ అనేది స్కోర్ గెయిన్ చేసుకోవచ్చు. ఈవీఎస్కి సంబంధించిన బిట్స్ అయితే చూసాం కదా.